నమస్తే వర్మ. మూడు ముళ్ళ బంధం ముచ్చటగా ముగ్గురు కలిసి 2024 ఎన్నికలకి సర్వం సిద్ధం చేసుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది, సేనాని అనుకున్నట్లు. ఏమో సేనాని అనుకున్నట్ట, లేకపోతే ఆయన ఎవరు మహాచాణక్యుడు అనుకున్నట్ట, లేకపోతే ఢిల్లీలో ఉండి నమో నమ శివాయ అని చక్రం తిప్పి ఆయన మనం చెప్పలేం. కానీ మొత్తానికి ఆసక్తికరమైనది ఏంటంటే దీనికి చాలా హైప్ ఇచ్చి ఇది చాలా జైత్రయాత్రలాగా ఘన విజయంలాగా చెప్పడానికి అసలు ఏముందని పార్టీలు కలిసి పొత్తు కుదుర్చుకున్నాయి, వీళ్ళు వెంటబడ్డారు. నేను మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలుగుదేశాన్ని చాలా వీరశైవంతో వీరోచితంగా బలపరిచే పత్రిక నిన్న ఆ మీడియా అధినేత ఏం రాస్తున్నాడంటే, ఢిల్లీలో పిలుపు లేకుండా పడిగాపులు కాయడం వీళ్ళిద్దరికి కూడా అవమానకరమైన విషయం అయినప్పటికీ నిస్సహాయ స్థితిలో వీళ్ళు పొత్తు కుదుర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి రాస్తున్నారు. చాలా ఆసక్తికరంగా రెండు అంటే సాక్షిని బలపరిచే పత్రిక అదే రాస్తుంది, ఇటు తెలుగుదేశాన్ని బలపరిచే పత్రిక అది రాస్తుంది, ఇక్కడ ఇంగ్లీష్ పత్రిక అదే ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్. బీజేపీ ప్లేస్ హార్డ్ బాల్ యాజ్ టీడీపీ రిటర్న్స్ టు ఎన్డీఏ అని. అందువల్ల ఇవి టర్మ్స్ సెట్ చేసే పరిస్థితి ఏం లేదు. నిజానికి ఇప్పుడు చంద్రబాబు నివాసానికి వాళ్ళు రావటం ఒక విధంగా కొంత కంటి తుడుపు కార్యక్రమం అనుకోవచ్చు. పెద్ద ఆయన ముందు నవ్వేటాలన్నారు, మళ్ళీ ఆయన నివాసంలో పెట్టారు ఏంటి ఆతిథ్యం చెప్తున్నా కదా. రాజకీయ కారణాలు ప్రతిదీ ఒక సిగ్నల్ ఒక ఇది వస్తుంది, లేదు ఏదో కారణాలు చెప్తారనుకోండి, కుదరలేదనో చివరిని. కానీ బేసిక్గా వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరగడమే కాదు, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చారు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ఇక్కడ చాలా అవసరం. కానీ బట్ ఎవరైనా పూర్తిగా వీళ్ళు లోపడిపోయి, నేను చెప్తున్నా కదా, పరస్పర విరుద్ధమైన సాక్షి పత్రిక, తెలుగుదేశాన్ని బలపరిచే పత్రిక రెండు కూడా ఇది అనివార్యమైన అసహాయ పరిస్థితుల్లో కుదుర్చుకున్న పొత్తు, అక్కడ పడిగాపులు కాశారు అని చెప్పి రాస్తూ ఉంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా హార్డ్ బాల్ బీజేపీ ప్లే చేస్తుందని రాస్తుంటే, ఇంకా దీని మీద పెద్దగా నిజానికి చర్చించవలసింది ఏం లేదు. తర్వాత ఓటర్ సరెండర్, ఇట్ ఈస్ సర్దుబాటు కాదు లొంగుబాటు అని నేను చాలా సూటిగా స్పష్టంగానే చెప్పాను. అందుకనే ఏ విషయం చూసినా ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు చెప్తున్నారు, అందులో దుర్గేష్ సీట్ ఒకటే ఎందుకు ప్రకటించారు? అవును, ఉదాహరణకు ఇంకా చాలా ఉన్నాయి కదా. కందుల దుర్గేష్కు రాజమండ్రి ఇస్తామని ఎంత బూస్ట్ ఇచ్చారు. బుచ్చయ్య చౌదరి గారు దాని మీద కొంచెం బాధపడ్డారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చారు. తెలుగుదేశం ఒత్తిడి వల్ల బుచ్చయ్య చౌదరి సీట్ ఆయనకి ఇవ్వక తప్పలేదు. కానీ అదే సమయంలో రాజమండ్రి నుంచి పురంధేశ్వరే కనుక పోటీ చేసేటైతే అక్కడ వాతావరణం చాలా సానుకూలంగా ఉండాలి. కాబట్టి రాజమండ్రి సీటుకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కందులు దుర్గేష్ నిడదవోలు నుంచి వస్తున్నాడు, మేము ఇక్కడ పోటీ పడడం లేదని ఇవ్వాలి. కాబట్టి ప్రతిదీ కూడా అంతయు ఆయన సంతృప్తి కోసం అన్నట్టుగా బీజేపీని సంతృప్తి పరిచే కార్యక్రమం ఇక్కడ చాలా భారీ ఎత్తున వీళ్ళు చేస్తున్న ఒక పరిస్థితి. అంతే, ఇంకా అంతకంటే ఇందులో పెద్ద దీని మీద విజయయాత్రలాగా చెప్పుకోవడం. పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఏం తప్పు కాదు ప్రజాస్వామ్యంలో. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, మా ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం, మా మనుగడ కోసం పెట్టుకున్నాం, అనివార్యంగా అసహాయంగా పెట్టుకున్నామంటే ఎవరు కాదన్నారు. లేకపోతే మమ్మల్ని రాక్షసులాగా వెంటాడుతున్నాడు, మేము తట్టుకోలేము అని మీరు చెప్తే కూడా ఓకే నిజమేనేమో అనుకుంటారు జనం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ప్రత్యేక హోదా ప్రస్తావించారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామన్నారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం మిగిలిన భాగం ఏమో